సరస్వతి సమయానికి సుస్వాగతం. ఈనాటి సరస్వతి సమయంలో కథా సమయం. ఇవాళ నేను పరిచయం చేయబోయే కథ శ్రీ జయంతి ప్రకాష్ శర్మ గారు రాసింది. జయంతి ప్రకాష్ శర్మ గారు స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తారు. వారు ఎన్నో కథలు రాశారు. అందులో ప్రస్తుత కాలానికి సంబంధించిన ఒక కథని నేను మీకు పరిచయం చేయడం కోసమని ఎంచుకున్నాను. ఇది ఆవకాయల సీజన్ కదండి. అందరి ఇళ్లలో ఎప్పుడు చూసినా గానీ ఈ సమయంలో ఆవకాయ ఎలా పెట్టాలి, ఎన్ని కాయలు పెట్టాలి, ఏ రకంగా కలపాలి, ఎన్ని రకాలు పెట్టాలి అంటూ రకరకాల చర్చలు జరుగుతుంటాయి. సరే, ఈ సంవత్సరం అంటే కరోనా కాలం కనుక అంతగా మనం చూడలేదు కదా, అది మిస్ అయిపోకుండా మీకోసమని ఈ కథానిక. అయితే ఈ కథ ఒక చిన్న ఊరిలో పక్కపక్క వాటాలు ఉంటాయి చూడండి ఇళ్లలో, అలాంటి చోట జరిగిన సంఘటన. కథలోకి వెళ్దామా మరి? కథ పేరు ఆత్మ బంధువులు. వ్రాసిన వారు శ్రీ జయంతి ప్రకాష్ శర్మ గారు. రోహిణి కాత్తే ఎండలు నిజంగానే రోళ్లను బద్దలు కొట్టేస్తున్నాయి. గట్టు మీద 4-5 వాటాలు ఉండే ఇళ్లల్లో పొడుగాటి వరండాలే అందరికీ వంటిళ్లుగా చలామణిలో ఉండేవి. ఆ వరండాలని ఆనుకొని 2-3 గదులు కలిపి ఓ వాటాగా అద్దెకిచ్చేవాళ్లు. ఎండలకి భయపడి ఉదయం ఎండ ఎక్కకుండానే వరండాలో వంట పూర్తి చేసి ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఇంటి ఆరు బయట రాత్రిళ్ళు ఓ తాటాకు చాప వేసుకుని పడుకోటానికి సాయంత్రమే వేడెక్కిన వీధి అరుగులు కడిగి చల్లగా ఉండేటట్లు చూసుకునేవాళ్లు. రాత్రిళ్లు భోజనం అవ్వగానే ఇల్లు చక్క పెట్టుకుని పక్కలు వేసుకుని కబుర్లకు దిగేవారు. ఈసారికి ఈ గండం ఎలా గట్టెక్కుతుందో అని బెంగగా ఉందండి వదిన గారు. కళ్లు మూసుకుని తెరిచేలోగా మిగిలిన వారం రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఇక వానలు పట్టం మొదలైతే ఈ ఏడాదికి ఇంతే సంగతులు. ఆ మాటలు వైశాఖ మాసంలో వినపడుతూ ఉంటాయి. ఆ మాటలు అక్కడితో ఆగేవి కావు. మాడుగుల ఆవాలు, గుంటూరు మిరపకాయలు, బంగినపల్లి కలెక్టర్ మామిడికాయలు, ఇంగువ మొదలైన వాటి విశిష్టత గురించి సూర్యకాంతం వంటవార్పు విషయాల వరకు కబుర్లు అర్ధరాత్రి నిద్ర పట్టే వరకు సాగేవి. మన్నాడు ఉదయమే వరండాల మీద కుంపట్లు వెలిగించి ఇత్తడి గిన్నెలో అత్తెసరు పెట్టి మళ్లీ కబుర్లు మొదలు. ఆ రోజు అదే జరిగింది. పిల్లలకి కూరనార లేకపోయినా పర్వాలేదు గాని ఆవకాయో మాగాయో ఉంటే చాలు, కడుపు నిండా అన్నం తింటారు వదిన గారు. ఈసారి గాలికి మామిడికాయలు రాలిపోయాయట, ఒక్క పిందె కూడా ఉన్నట్టు లేదు. మీ తిప్పలు మీరు పడండని మా మావగారు చేదులుపేసుకున్నారు. నిన్ననే కార్డు ముక్కొచ్చింది, సూటిగా రాయలేదు గాని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అంతకీ 4 రోజుల నుంచి ఈయనగారికి చెప్తూనే ఉన్నాను. ఇదిగో అదిగో అంటూ మీనమేషాలు లెక్క పెట్టారు. మృగశిర కార్త కూడా వెళ్లిపోతుంది. ఇహ ఆవకాయని ఎక్కడ ఎండబెడతాను నా పిండాకుడు? ఏడాదంతా నడిమివేలు నంచుకుని తింటమే. ఇంట్లో ఆడవాళ్లు ఏం తిప్పలు పడతారో ఈ మగాళ్లకు అర్థం కాదు. ఈ విషయమే వదిన గారు, ఏం చేయాలో తోచడం లేదు అంటూ కుంపట్లో బొగ్గులు ఆరిపోతుంటే విసినకర్రతో నిప్పుకు జీవం పోస్తూ రాత్రి సంభాషణ సీరియల్ 2వ భాగం మొదలైంది. ఓ గొంతుక వినబడితే ఆ మాటలతో మాటలు కలిపి మాట్లాడుకోవటం ఆ లోగిల్లో మామూలే. ఆ 4 ఇళ్లలో ఎవరో ఒకరు వింటారు. ఏదో ఒక ఉపకారం జరుగుతుంది అనే నమ్మకం అక్కడ నాట్యం చేస్తుంటుంది. అయ్యో పాపం అని ఓ సానుభూతితో సరిపెట్టే వ్యవహారాలు అక్కడ ఉండవు. అవునొదిన గారు, నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. మీ అన్నయ్య గారి జీతంలో పండగ అడ్వాన్సులు, బట్టల కొట్టువాడి బాకీ పోగా మిగిలింది కటాకటి నెల సామాన్కే సరిపోదు. ఇహ నా బొంద ఆవకాయ సామాన్లు ఏం కొంటాను? ఇంకో స్వాగతం వినపడింది. ఆ మాటలో నిజాలు ఆర్ద్రతలు ఉంటాయి. అక్కడ కనపడేవి భేషజాలు కనిపించని అభిమానాలే. అలా సాగిన కబుర్ల మధ్య మధ్యాహ్న భోజనాలు, కాసేపు కునుకులు ఇవన్నీ అయ్యేసరికి 3 గంటలయ్యింది. కాఫీలయ్యయ్యా వదిన గారు అంటూ ఆ మధ్యాహ్నం 2 ఇళ్ల పెరట్లో మధ్య ఉన్న పిట్టగోడ మీద తల ఆనించి సీతమ్మ గారి మాటలు వినపడేసరికి 4 వాటాల వాళ్లు అక్కడికి చేరారు. సీతమ్మ గారు ఆ పక్కింట్లో దిగి 2-3 సంవత్సరాలే అయింది. సీతమ్మ గారి భర్త సర్వే డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరు వచ్చిన తర్వాత గట్టు మీద ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారు. వచ్చిన 4 రోజులకే గట్టు మీద అందరిలో కలిసిపోయారు. ఆ మాట ఈ మాట మాట్లాడి, అవును మీ నాగులు ఉన్నాడా? ఓసారి పంపిద్దురు. అప్పుడే టైం 3:30 అయిపోయింది. పిండి ఆడటానికి మిల్లుకి పంపించాలి. 4 గంటలకే మిల్లు కట్టేస్తాడు. ఇవాళ ఆఫీస్కి సెలవున్నా సరే మా ఆయన చెప్పా పెట్టకుండా 2 గంటలకే జారిపోయారు
అని పిట్టగోడ మాటలకు అప్పటికి కామా పెడుతూ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వదిన గారు, సాయంత్రం మీరోసారి రావాలి. మీ చేత్తో కలిపితే ఆవకాయ బాగా వస్తుంది. పొద్దున్నే మీ అన్నయ్య గారు చెప్పా చేయకుండా బాస్తాడు మామిడికాయలు తీసుకొచ్చేశారు. దానికే పిల్లు ఆడించడానికి మీ నాగుల్ని మిల్లుకి పంపాలి. అన్నీ రెడీ చేసి పిలుస్తాను అన్న ఆహ్వానంతో గోడ కబుర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఉత్తరగట్టులో ఉన్న పిండిమరవాడు మధ్యాహ్నం మాత్రమే ఆవకాయ సామాను ఆడేవాడు. ఆ తర్వాత పిండిమరిని శుభ్రపరిచి సాయంత్రం మామూలు పిల్లు ఆడేవాడు. ఆ సాయంత్రం సీతమ్మ గారింట్లో ఆవకాయ సందడి మొదలైంది. మామిడికాయని నిలువుగా 4 ముక్కలు చేసేవారొకరైతే వాటిని పొడిగుడ్డతో శుభ్రం చేసేవారొకరు. ఇదిగో వదిన గారు, మా వైపు ఈ ఎండావకాయ పెట్టరు, బెల్లం కూడా వెయ్యరు, పచ్చావకాయ పెట్టుకుంటాం, ఇంగువ వెల్లుల్లి కూడా వేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ తీపి ఆవకాయ గురించి తెలిసింది. మీ అన్నయ్య గారికి చాలా ఇష్టం కూడా. మేం కూడా తూర్పు వాళ్ళం అయిపోయాం. సీతమ్మ గారి మాటలకి అందరూ నవ్వుకున్నారు. పచ్చావకాయకి అంత కష్టపడక్కర్లేదండి, కానీ ఈ ఎండవకాయకి చిన్నపిల్లాడికి చేసినట్టు సేవ చేయాలి. నానిన ముక్కల్ని ఊడ్చి ఎండపెట్టాలి. ఎండిన పెద్ద ముక్కల్ని చిన్న ముక్కలుగా చేయాలి. మళ్లీ ఎండిన ఆవపిండిలో వెయ్యాలి. కొందరు వెల్లుల్లిపాయలు కూడా వేస్తారమ్మా. నాకైతే ఆ వెల్లుల్లి వాసన పడదు. సుశీలమ్మ గారు మాట్లాడుతూనే ఆవగుండా కారపుగుండా ఉప్పు కలిపి కాస్త నోట్లో వేసుకొని, హమ్మయ్య బేషుగ్గా అన్నీ సరిపోయాయండి, ఈ ఏడ చూసుకోనక్కర్లేదు అంటూ ముక్కల్ని అందులో వేసి మరిగించిన మంచి నూనె వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా 2 చేతులతో కలిపారు. ఆ తర్వాత వాటిని జాడీలలో నింపి చేతులు కడుక్కుంటుంటే, చేతులకు కొంచెం నూనె రాసుకోండి వదిన గారు, లేకపోతే చెయ్యి మండుతుంది అంటూ సీతమ్మ గారు నూనె అందిస్తే, ఈ ఏడాదికి సీతమ్మ గారి ఆవకాయ ప్రయోగం విజయవంతంగా ముగిసినట్టేలేండి అంటూ అందరూ తృప్తిగా నవ్వుకుని, వస్తాం వదిన గారు అంటూ ఇంటికి బయలుదేరారు. 4 రోజులు పోయిన తర్వాత ఆ ముక్కల్ని ఊడ్చి ఎండపెట్టడం, ఎవరూ చూడకుండా ఆ ఎండు ముక్కల్ని తింటున్న పిల్లకాయల్ని దెబ్బలాడడం, ఈ భాగవతం గట్టు మీద ఓ వారం 10 రోజులు చూడముచ్చటగా నడిచింది. ఓ 15 రోజులు గడిచేసరికి సీతమ్మ గారింట్లో 4 పెద్ద జాడీలు, ఓ చిన్న జాడీ ఆవకాయ తయారైంది. 2 పెద్ద జాడీలు గోడలు దాటి 4 ఇళ్ల వాకిళ్లలోకి అడుగులేశాయి. అదేంటి వదిన గారు మాకు పంపించేశారు అంటూ అందరూ మొహమాట పడ్డారు. అదిగో ఆ చిన్న జాడీ ఆవకాయ నాకు మీ అన్నయ్య గారికి సరిపోతుందిలేండి, ఇంట్లో మే ఇద్దరం తప్పితే ఇంకెవరున్నారు అంటూ సీతమ్మ గారు కంట్లో నీళ్లు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. సీతమ్మ గారికి పిల్లలు లేరనే విషయం అప్పుడప్పుడు కన్నీటి రూపంలో బయటకి రావడానికి ప్రయత్నం చేసేది. అలా అనకండి, మళ్ళీ మీరు కన్నీరు పెట్టుకుంటే నా మీద ఒట్టే అంటున్న సుశీలమ్మ గారి మాటలు ఇంకా పూర్తి కాకుండానే, ఏమిటో నా పిచ్చి గాని, వీళ్ళందరూ మా పిల్లలు కారు అంటూ అక్కడున్న అందరి పిల్లల్ని చూస్తూ సీతమ్మ గారు నవ్వు పులుముకున్నారు. అన్నట్లు వదిన గారు, ఆత్మబంధువు సినిమా మన ప్రభాత్ హాల్లోకి వచ్చిందట, ఇవాళ సెకండ్ షోకి వెళ్దాం, రాత్రి తొందరగా భోజనాలు కానివ్వండి అంటూ ఒకేసారి 4 గొంతులు యుగళంగా కలిశాయి. ఆ మాట వింటూనే సీతమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడు నిజంగానే నిండుగా నవ్వుకున్నారు. అయ్య కోనేరు మాత్రం ఆత్మబంధువు సినిమా ఆ వాకిళ్లలోనే చూసింది. ఇదండి ఆత్మబంధువులు కథ. ఎంత బాగుంది. ఈ అయ్య కోనేరుని కథలో పాత్రగా చేస్తూ, కథలో భాగంగా చేస్తూ జేపీ శర్మ గారు ఇంకొన్ని కథలు కూడా రాశారు. మీరు ఈ కథని ఇష్టపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ కామెంట్ని పెట్టి విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తే ఇంకా కొన్ని అయ్య కోనేరు కథలు కూడా మనం చదువుకోవచ్చు. ఈ కథలో గొప్ప కథా వస్తువు లేదు, కానీ ఎంత చక్కని ఆత్మీయతలండి. ఇరుగు పొరుగులాగా కాకుండా ఆత్మ బంధువులు అనే పేరు అందుకే పెట్టారు ఆయన. అందరూ ఒకళ్ళకొకళ్ళు బంధువుల్లాగానే ఉన్నారు. సీతమ్మ గారు చూడండి, పిల్లలు లేకపోతే నాకేం లోటు, మీ అందరి పిల్లలు నా పిల్లలు కారు అని అంటున్నారు. అటువంటి ఆత్మీయత ఈ రోజుల్లో కనిపిస్తోందా? అన్నయ్య పిల్లలు అక్కయ్య పిల్లల్నే నా పిల్లలు అనుకునే పాటి మనసు లేకుండా పోతుంది మనలో. కానీ ఆ కుటుంబాలు, అప్పటి కాలం, ఆ రోజుల్లో వేసవి సెలవులు వస్తే కాదు, ఎంతమంది అండి అక్కయ్యల పిల్లలు, అన్నయ్య పిల్లలు, చుట్టాలు పక్కాలు, మేనత్త మేనమావ పిల్లలు ఒక చోట చేరి అందరూ కలిసి అన్నాలు తింటూ ఆడుకుంటూ కథలు చెప్పుకుంటూ ఎంత హాయిగా గడిపేవారండి. అసలు మనం ఇంట్లో వాళ్ళం పక్క వాళ్ళ ఇంటి మొహాలు చుట్టానికే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అవి ఒక మధుర స్మృతిలాగా మనసులో మెదిలి ఆనందాన్ని కలగజేస్తాయి కదా. అటువంటి రోజుల్ని మనకి మళ్ళా గుర్తు చేసిన జేపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ కథ విన్నాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్తారు కదూ.
దయచేసి ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే గనక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మంచి కథతో కలుసుకుందాం. ఉండనా మరి? మీ సరస్వతి.